డింపుల్ యాదవ్ యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సతీమణి. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కోడలు. సమాజ్వాదీ పార్టీ శ్రేణుల్లో యువత అయితే వదిన అని, పెద్దవాళ్లైతే కోడల అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. రాజకీయాల్లో సహజ సిద్ధంగా ఉండే దూకుడు స్వభావానికి వ్యతిరేకంగా ఉండే మనస్తత్వం. మృదు స్వభావిగా పేరున్న డింపుల్ 3 దశాబ్దాల కాలంలో ఎలాంటి పోటీ లేకుండా గెలిచిన తొలి మహిళగా గుర్తింపు పొందారు. అలానే వరుసగా 2 సార్లు కన్నౌజ్ లోక్సభ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆమె ఈసారి హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారు. డింపుల్ యాదవ్ ఉత్తరప్రదేశ్లో ఈ పేరు చెబితే తెలియని వారుండరు. ములాయం సింగ్ యాదవ్ కోడలిగా, అఖిలేష్ యాదవ్ కు సతీమణిగా కన్నా కన్నౌజ్ ఎంపీగా అందరికీ ఆమె సుపరిచితం. రాజకీయాల్లో సహజ సిద్ధంగా ఉండే విమర్శలు, ఆరోపణలు ఆమె వద్ద కనిపించవు. అందుకే కన్నౌజ్ నియోజకవర్గంలో అందరూ ఆమెను తమ సొంత ఇంటి మనిషిలా భావిస్తారు. ఈ కారణంగానే బహుశా ఆమె పట్ల వ్యతిరేకత కూడా కనిపించదేమో. అందుకే గత 3 దశాబ్దాల కాలంలో ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ లేకుండా 2 సార్లు గెలిచిన తొలి మహిళగా గుర్తింపు పొందారు. దేశవ్యాప్తంగా చూసుకుంటే పోటీ లేకుండా గెలిచిన వారిలో ఈమె 44వ వ్యక్తి. ఆమె తొలిసారిగా 2012లో కన్నౌజ్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. యూపీ సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు అఖిలేష్ రాజీనామా చేయటంతో ఆ స్థానం నుంచి పోటీ చేసి ఆమె గెలుపొందారు. 2009లో అఖిలేష్ యాదవ్ కన్నౌజ్, ఫిరోజాబాద్ నుంచి పోటీ చేశారు. అయితే ఆయన కన్నౌజ్ స్థానాన్ని అట్టిపెట్టుకుని ఫిరోజాబాద్ కు రాజీనామా చేశారు. ఆ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బరిలో దిగిన డింపుల్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ బబ్బర్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2014లో మోదీ హవాలో కూడా కన్నౌజ్ స్థానాన్ని నిలబెట్టుకోగలిగారు డింపుల్ యాదవ్. ఆ సమయంలో సమాజ్వాదీ పార్టీ 5 స్థానాలే దక్కించుకోగా అందులో ఒకటి కన్నౌజ్. యూపీలో ఎస్పీ ప్రకటించిన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా మహిళల కోసం ఉద్దేశించిన వాటి వెనుక ఈమె ప్రోద్బలం ఉన్నట్టు చెబుతారు. 2017లో ఆమె స్టార్ క్యాంపెయినర్గా వచ్చారు. ప్రచార తారగా ఎక్కువగా పట్టణ ప్రాంత ఓటర్లపై దృష్టి సారించి యువతను ఆకట్టుకోగలిగారు. ఇదే విషయాన్ని స్వయంగా ఆమె భర్త అఖిలేష్ యాదవ్ కూడా అంగీకరిస్తారు. తనకన్నా డింపుల్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో ప్రజల్ని ఎక్కువగా ఆకట్టుకోగలిగారని చెప్తారు అఖిలేష్. జనాన్ని తన వైపు తిప్పుకోవడంలో ప్రసిద్ధి చెందిన బీఎస్పీ అధినేత్రి మాయావతి సభల కన్నా డింపుల్ యాదవ్ సభలకు జనం ఎక్కువగా వచ్చిన సందర్భాలున్నాయి. పురుషాధిక్యం ఎక్కువగా ఉండే యూపీలో ఓ మహిళకు ఇది నిజంగా గర్వించదగ్గ అంశమని అంటారు విశ్లేషకులు. సైనికాధికారి కుమార్తె అయిన డింపుల్ కు 1995లో ఓ పార్టీ కార్యక్రమంలో అఖిలేష్ యాదవ్తో పరిచయమైంది. 1999లో వారి వివాహం జరిగింది. కన్నౌజ్ లోక్సభ స్థానం పరిధిలో మొత్తం 5 అసెంబ్లీ స్థానాలున్నాయి. అందులో 4గింట భాజపా జయకేతనం ఎగురవేయగా 1 స్థానం మాత్రం ఎస్పీకి దక్కింది. ఇక్కడి నుంచి రామ్ మనోహర్ లోహియా, ములాయం సింగ్, అఖిలేష్ వంటి నేతలు ప్రాతినిధ్యం వహించారు. ఇదే స్థానం నుంచి 3వ బరిలో దిగుతున్న డింపుల్ ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని చూస్తున్నారు. ఈసారి ఆమెకి బీఎస్పీ, ఆర్ఎల్డీ మద్దతు కూడా ఉండటం వల్ల గెలుపుపై ధీమాగానే ఉన్నారు.